పెనిమిటి రోజులు లెక్క పెట్టుకోవటమే. నిన్ను, నీ పెనిమిటిని, నీకు సంబంధించిన వాళ్ళెవ్వర్ని వదిలిపెట్టా. వదిలిపెట్టను. ఏమండి, ఎవరో నిత్య మేనత్తంటండి తన మనుషులతో మన ఇంటికొచ్చి చాలా దారుణంగా మాట్లాడింది. నిత్య పరిస్థితి ఇలా కావడానికి కారణం మీరే అన్నట్లుగా దానికి ప్రతీకారంగా మిమ్మల్ని చంపుతానని బెదిరించిందండి. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు. వెంటనే ఎటైనా వెళ్ళిపోదాం. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారేమోనని నాకెందుకో చాలా భయంగా ఉందండి. నేను ఆల్రెడీ చచ్చిపోయాను మీనమ్మా. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఈరోజు జరిగింది నా జీవితంలో ఎప్పుడు జరుగుతుందని నేను ఊహించలేదు. అలాంటిది ఈరోజు నా జీవితంలో జరిగింది. అది జరగక నేను బ్రతుకున్నా చచ్చిపోయినట్లే. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తేల్చుకోలేకపోతున్నాను మీనమ్మా. నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నది నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా అని కుట్టుమిట్టాడుతున్నాను. ఏంటండి అది? నువ్వు నన్ను నమ్ముతావు కదా మీనమ్మా? అదేంటండి, మీరు నా భర్త. భార్య భర్తని తప్ప ఇంకెవరిని నమ్ముతుందండి? నేను నమ్మిన దానిని నువ్వు కూడా నమ్ముతావు కదా మీనమ్మా? ఖచ్చితంగా నమ్ముతానండి. ఆ నిజం చాలా దారుణమైనది. దాన్ని నేనే నమ్మలేని స్థితిలో ఉన్నాను మీనమ్మా. ఆ నిజం అబద్ధమైతే బాగుండని నేను కోరుకుంటున్నాను. కానీ ఆ అబద్ధం నిజమైతే ఆ నిజాన్ని నువ్వు కూడా నమ్మాలి మీనమ్మా. ఏవండి, మీరు నా భర్త. భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాలి. భర్త నమ్మకమే భార్య నమ్మకం. మీరెలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని నాకు తెలుసు. మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని నమ్ముతానండి. నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీనమ్మా. ఆ నిజం అబద్ధమైతే బాగుండని ఈ క్షణం వరకు నేను అనుకుంటున్నాను. కానీ ఆ అబద్ధం నిజమైతే నా సహధర్మచారిణిగా నువ్వు కూడా నమ్మాల్సి వస్తుంది. నమ్ముతానండి. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నమ్ముతాను. చాలు మీనమ్మా, ఆ మాట చాలు. నా మనసులో ఉన్న భయం పోయి నీ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది.